హాయ్ ఎవ్రీవన్. నమస్కారం అండి అందరికీ. నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. మంచి హెల్తీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తీసుకొచ్చేసానండి. రెసిపీ చూడడానికి ముందుగా మనం ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుస్వే ఛానల్ని. సో డోంట్ ఫర్గెట్, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెసిపీ చూసేద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి? ఎప్పుడూ సింగిల్ కర్రీస్తో తిని బోర్ వచ్చేసి ఉంటుంది కదా, ఒక్కసారి ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ట్రై చేయండి. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ కూడా. మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పోషకాలు కూడా అన్నీ మనకి సమకూరుతాయి. మొదటగా వెజిటేబుల్స్లో మనకు అవైలబుల్గా ఉన్నవి తీసుకుంటే సరిపోతుందండి. నా దగ్గర ఉన్నవి చిక్కుడుకాయ నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నానండి. పొటాటోస్ ఒక 3 తీసుకున్నాను. టమాటోస్ ఒక 4 తీసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చిలు, 2 ఉల్లిపాయలు, తర్వాత గార్నిషింగ్ కోసం కొత్తిమీర, కొంచెం మెంతి ఆకులు కూడా తీసుకున్నానండి. అంతే, ఇంతే అండి. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నూనె ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అవసరం పడుతుంది. ఉప్పు సరిపడినంతగా అవసరం పడుతుంది. కారం కూడా. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లుల్లి వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు గోలిచ్చేసి అలా పసుపు వేసి మెంతి ఆకులు కూడా వేసి వెజిటేబుల్స్ అందులో వేసేయాలి. ఒక చిక్కుడుకాయ తప్పించి మిగతా అన్నీ వేసి 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలండి. ఈలోపు చిక్కుడుకాయని మనం విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేలాగా చూసి ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మగ్గిపోయాయి కదా వెజిటేబుల్స్ అన్నీ. ముందుగా ఉడికించినటువంటి చిక్కుడుకాయని దీంట్లో యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ అలా కుక్ చేసి, నేను ఇక్కడ 5 మినిట్స్ కుక్ చేశాను. తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేశాను. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే రోటీల్లోకి చాలా ఇష్టంగా తింటూ ఉంటాను ఈ కర్రీని. నచ్చితే ఈరోజే మీరు ట్రై చేయండి. అలాగే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనుస్వే ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీలను అందిస్తూనే ఉంటుంది మీ అనుస్వే ఛానల్ని. సో తప్పకుండా ఈరోజే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.